హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా హర్విల్లు. ఈరోజు వీడియో బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ స్మూతీ. సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక బౌల్ తీసుకొని 2 వాల్నట్స్, ఒక 5 కాజు, ఒక 5 బాదం, ఒక స్పూను వాటర్ మిలన్ సీడ్స్, ఒక 5 నుంచి 10 రెజిన్స్ అంటే ఎండు ద్రాక్షలు తీసుకోవాలి. తీసుకొని వీటిని బాగా కడుక్కోవాలి. ఫస్ట్ కడిగిన తర్వాత ఒక 5 స్పూన్స్ ఓట్స్ తీసుకుంటున్నాను నేను. ఓట్స్ కూడా తీసుకొని దాంట్లో వేసుకొని మంచినీళ్ళు పోసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. నైట్ మొత్తం నానబెట్టుకుంటే ఓట్స్ అనేవి మంచిగా నానిపోతాయి. సో మార్నింగ్ దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. సో నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయట కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాం దీన్ని. నెక్స్ట్ డే మార్నింగ్ దీంట్లో బాదం వాల్నట్స్ వేసుకున్నాం కదా, సో వీటిని పీల్ చేసుకోవాలి. అంటే పైన ఉన్న పొట్టు తీసేయాలన్నమాట. సో వాల్నట్స్ని బాదంది పీల్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం. సో పీల్ చేసేసుకుని అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ ఓట్స్ స్మూతీ చాలా బాగుంటుందండి. టేస్ట్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, పెద్ద టైం కూడా పట్టదు దీనికి. నేను మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ ఇదే తీసుకుంటా. దీంట్లో ఒక బనానా వేసుకుందాము. బనానా ప్లేస్లో వేరే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే బనానా వేసుకుంటున్నా. చాలా బాగుంటుంది బనానా వేసుకుంటే స్మూతీ. ఒక బనానా వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఒక స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా నేను. మిల్క్ వేయట్లేదు, మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. సో ఒక స్పూను బెల్లం పౌడర్, జాంగ్రీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. మీకు ఆప్షన్ ఉంటే హనీ వేసుకోండి, లేదంటే జాంగ్రీ పౌడర్ వేసుకోండి. షుగర్ అయితే వేసుకోకపోవడమే మంచిది. సో నేనైతే మ్యాక్సిమం వైట్ షుగర్ అయితే అస్సలు తీసుకోను, బ్రౌన్ షుగర్ లేదంటే జాగరీ పౌడర్ వాడతా. బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని అయిపోయింది, స్మూతీ రెడీ అయిపోయింది. ఇంట్లో లాస్ట్లో ఒక చిన్న స్పూను చియా సీడ్స్ని స్ప్రింకిల్ చేసుకొని తీసుకోవడమే. సో రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి ఓట్స్ స్మూతీని. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.